హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. నేనైతే మీకు ఈరోజు చిటికలో అయిపోయే కర్రీ అయితే చూపించాలనుకుంటున్నాను. ఆలూ ఫ్రై అయితే చూపించాలనుకుంటున్నాను నా స్టైల్లో. ఒకసారి కనుక ఇలా కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ముద్ద కాకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది కర్రీ అనేది. ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలండి, కట్ చేసుకొని పెట్టుకున్నవి. అప్పుడైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ అవి అయితే వేసుకున్న తర్వాత పొటాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడులన్నీ బాగా పట్టేంత వరకు మసాలా పొడులు. అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోండి. స్పైసీనెస్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లోనే కనుక మనం పొటాటోలో ఫ్రైకి మనకి యాడ్ చేసుకుంటే ముక్క అనేది మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట. సో మనం మధ్యలో అయితే ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటే కర్రీ అయితే బాగా వస్తుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్లో కనుక కొత్తిమీర అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నా దగ్గర అయితే కొత్తిమీర అయితే అవైలబుల్ లేదని చెప్పి నేను వేయలేదు. చూసారు కదా, 5 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకైతే ఎలా వచ్చిందో కర్రీ కనుక ట్రై చేస్తే కామెంట్స్లో అయితే చెప్పండి. And that's for the vlog. Please like and share, subscribe to my channel. Thank you for watching. Bye bye.